రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బొటానికల్ గార్డెన్స్లో 20 జేసీబీలతో భారీ వృక్షాలు తొలగించారు. చెట్ల తొలగింపును అడ్డుకునేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టి హాస్టల్ నుంచి బయటకు రాకుండా ఆపారు. యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారి కూడా తమను ఆపారంటూ విద్యార్థులు వన మహోత్సవం పేరుతో చెట్లు నరికివేశారంటూ ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో అగ్రో బయోడైవర్సిటీ పార్క్లో మళ్ళీ చెట్లను నరికివేస్తున్నారు రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బొటానికల్ గార్డెన్స్లో 20 జేసీబీలతో భారీ వృక్షాలు తొలగించారు. చెట్ల తొలగింపును అడ్డుకునేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో వన మహోత్సవం పేరుతో చెట్లను నరికివేశారంటూ విద్యార్థుల ఆందోళన గల కారణం ఏంటి? ఏదైతే రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదో రాత్రి సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ బొటానికల్ గార్డెన్ సంబంధించి అయితే భారీ వృక్షాలన్నిటి కూడా తొలగించారు. మొత్తం 20 జేసీబీల సహాయంతో ఈ వృక్షాలన్నింటినీ కూడా వ్యవసాయ విద్యాలయానికి సంబంధించిన వాళ్ళు తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున అందరు కూడా ఎవరైతే యూనివర్సిటీ దగ్గర రావడం జరిగింది. పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా తమ నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఓవైపు చెట్లు నాటాలంటూ, మరోవైపు భారీ వృక్షాలు ఎలా తొలగిస్తారంటూ కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఇప్పటికే హైకోర్టు కోసం 100 ఎకరాలను కేటాయించడం జరిగింది. వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి 100 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం వన మహోత్సవం పేరిట 20 ఎకరాల్లో ఉన్న చెట్లన్నింటినీ కూడా తొలగించి మళ్ళీ కొత్త చెట్లు పెడతామంటూ కూడా అనడం, ఎంతవరకు మొక్కలు పెడతారు, చెట్లను కొట్టేసి మొక్కలు ఏ విధంగా పెడతారంటూ కూడా వాళ్ళంతా కూడా విద్యార్థులంతా కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలు మొత్తాన్ని కూడా మోహరించడం జరిగింది. యూనివర్సిటీ మొత్తాన్ని కూడా పోలీస్ బలగాలను మోహరించారు. అలాగే ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రేపు సీఎం కూడా అక్కడికైతే రాబోతున్నారు. అయితే సీఎం జరగబోయే ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా తాము అడ్డుకొని తీరుతామంటూ కూడా విద్యార్థి సంఘాలు అయితే చెప్పడం జరిగింది. మరోవైపు యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటారో ఆయన మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ 20 ఎకరాల్లో కూడా ఉన్న చెట్లు ఏమాత్రం యూస్ఫుల్ కావు. ప్రస్తుతం ఆ చెట్లన్నీ కూడా ఆక్సిజన్ ని తీసుకోవడం బదులు ఆక్సిజన్ తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ అవి రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఆ చెట్లన్నింటినీ కూడా తొలగించి పూర్తి స్థాయిలో యూస్ఫుల్ అయ్యే చెట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనా కూడా అర్ధరాత్రి నుంచి కూడా ఉదయం వరకు కూడా పూర్తి స్థాయిలో విశ్వవిద్యాలయం మొత్తం కూడా పట్టుడికింది. పోలీసులు ఎక్కడికెక్కడ పహారా ఏర్పాటు చేసి అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రేపు జరగబోయే సీఎం కార్యక్రమాన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామంటూ కూడా పోలీస్ ఎవరైతే స్టూడెంట్ యూనియన్ చెప్తున్నారో వాళ్ళని ముందస్తుగానే అదుపులోకి అయితే తీసుకున్నారు. సంపత్. ఓకే ఆర్కే, ఇప్పుడు యూనివర్సిటీ సెక్యూరిటీ అధికారి కూడా విద్యార్థుల ఆందోళన అడ్డుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చెట్ల నరికివేతపై యూనివర్సిటీ యాజమాన్యం ఏమంటోంది? చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో చాలా చెట్లు కూడా వాటంతట అవే మొలిచినవి ఉన్నాయి. అందులో చాలా వరకు కూడా అంత పెద్దగా ఉపయోగం లేని చెట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటన్నింటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. గతంలో దీనిపైన ఒక తీర్మానాన్ని కూడా చేసుకోవడం జరిగింది, కానీ అది అమల్లోకి రాలేదు. ఖచ్చితంగా ఇప్పుడు వన మహోత్సవం ఏదైతుందో ఈ సందర్భంగా అలాంటి చెట్లు అంటే ఉపయోగకరం కాని చెట్లు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా తొలగించి వాటి ప్లేస్ లో పండ్లు, పూల మొక్కలు ఏవైతుంటాయో అవి అలాంటి చెట్లను ఏర్పాటు చేయగలిగితే ఆక్సిజన్ కూడా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన మాత్రం విద్యార్థి సంఘాలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గతంలో యూనివర్సిటీ ఉన్న పరిస్థితులు వేరు, ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం కూడా విస్తరిస్తుండడంతో ఈ భూముల్నే చాలా వరకు కూడా అవసరాలకి వాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులు ఇలాగే అవసరాలకు వాడుకుంటూ పోతే రాబోయే రోజుల్లో యూనివర్సిటీ అనేది మిగిలే అవకాశం లేదు అనేది వాళ్ళైతే విద్యార్థి సంఘాల ఆందోళన అయితే వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే ఈ చెట్లు నరికేయడం దాని పట్ల మాత్రం విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇన్ఛార్జి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విద్యార్థులందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. పోలీసులు భారీ పోలీసులు మోహరింపులతో ఈ మొత్తం విద్యార్థి సంఘాలందరినీ కూడా అడ్డుకోవడం అయితే జరిగింది. సంపత్. ఓకే ఆర్కే, ఇప్పుడు విద్యార్థి సంఘాల ప్రధానమైన డిమాండ్ ఏంటి, అలాగే వారి యొక్క నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అయితే విద్యార్థి సంఘాలు ఒకటే చేస్తున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతుందో వాస్తవానికి ఇది
దాదాపుగా 1000 ఎకరాల్లో విస్తరించింది. ఇలాంటి యూనివర్సిటీని ప్రభుత్వం తమ అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఎకరాలు లాక్కుంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఏ తరహాలో మారిందో అదే తరహాలో ఈ విశ్వవిద్యాలయం కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన భూములు ఇవ్వద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వీటిని ఒక ఏదైనా శాస్త్రవేత్తలు ఏదైనా వాటి మీద ప్రయోగాలు చేయాలంటే ఈ భూములే చాలా అవసరం పడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ భూములన్నింటినీ కూడా తదితర కార్యక్రమాలకు ఇవ్వడం వల్ల పూర్తి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇటీవలే హైకోర్టుకు కూడా 100 ఎకరాలను అయితే కేటాయించడం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థి సంఘాలు మొత్తం కూడా దీని పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 20 ఎకరాల్లో చెట్లను అంటే కొట్టేయడం జరిగింది. వన మహోత్సవం పేరిట మళ్ళీ చిన్న మొక్కలు నాటుతామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఖచ్చితంగా తమ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఎందుకంటే ఇదే పరిస్థితి కొనసాగితే యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఎక్కడ కూడా మిగిలే అవకాశం లేదు అనేది విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్నాయి. సంపత్. ఓకే ఆర్కే, మొత్తంగా ఇప్పుడు ఈ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ప్రస్తుతం ఇప్పటికీ కూడా యూనివర్సిటీలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఎందుకంటే రేపు సీఎం కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్దకు రాబోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పటికీ విద్యార్థి సంఘాలు కూడా చెప్పాయి. రేపు జరిగే వన మహోత్సవ కార్యక్రమం ఉంది, రేపు ఖచ్చితంగా దాన్ని అడ్డుకుని తీరుతామంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్పాయి. అదే సమయంలో నిన్న రాత్రి నుంచి కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా అక్కడ యూనివర్సిటీ వద్దకు ఎక్కడైతే 20 ఎకరాల్లో చెట్లు తొలగించడం జరిగిందో ఆ జేసీబీలకు వద్దకు వచ్చి అక్కడ గొడవ కూడా చేయడం జరిగింది. దీంతో అక్కడ మొత్తం కూడా పోలీస్ సెక్యూరిటీ మొత్తాన్ని మోహరించారు. ఎవరైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా పోలీసు పహారా అక్కడ కొనసాగుతుంది. ఇంకా రాత్రి తర్వాత అంటే రేపు ఉదయం నుంచి మాత్రం పోలీసు బందోబస్తు మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఏ ఒక్కరిని కూడా లోపలికి రానిచ్చే అవకాశం లేదు. విద్యార్థులు ఎవరైతుంటారో వాళ్ళ ఐడి కార్డులు చూసి లోపలికి పంపిస్తున్నారు. మిగతా ఏ ఒక్కరిని కూడా లోపలికైతే అలౌ చేయట్లేదు. రేపు కూడా సేమ్ సీన్ అయితే ఉండబోతుంది. రేపు విద్యార్థులను కూడా ఎవరిని కూడా అలౌ చేసే అవకాశం లేదు. కేవలం ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేసే అవకాశం ఉంది. విద్యార్థులను కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి అయితే రానిచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే విశ్వవిద్యాలయం అయితే ప్రస్తుతానికి కామ్గానే ఉన్నప్పటికీ కూడా నివురు కప్పిన నిప్పులా ఉందని చెప్పాల్సి ఉంటుంది. సంపత్. ఓకే ఆర్కే, ఇప్పటి వరకు యూనివర్సిటీలో ఎంత మేరకు చెట్ల తొలగింపు ప్రక్రియ జరిగింది? దాదాపుగా 20 ఎకరాల్లో ఏవైతే దాదాపుగా 90 చెట్ల వరకు కూడా తొలగించినట్టయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే లోపలికి ఏ ఒక్కరిని కూడా ఎలా అయితే చేయట్లేదు. ఎప్పుడైతే నిన్న రాత్రి విద్యార్థులంతా కూడా వాళ్ళ ఫోన్లలో తీసిన విజువల్స్ ఏవైతున్నాయో వాటిని పంపించడం జరిగింది. లోపలికి మీడియా ప్రతినిధులు కానీ ఎవరిని కూడా లోపలికి అలౌ చేసేది లేదు అంటే చెప్తున్నారు. ఏదైతే 20 ఎకరాల భూమి ఉందో ఆ భూమికి సంబంధించిన చెట్ల తొలగింపు కార్యక్రమం పట్ల మాత్రం విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తం 20 ఎకరాల్లో దాదాపు 80కి పైగా పెద్ద భారీ వృక్షాలు అవన్నీ వాటన్నింటి కూడా తొలగించడం జరిగింది. అయితే దీనిపైన ఎన్జీటీకి వెళ్తామంటూ కూడా ఇప్పటికే కొంతమంది విద్యార్థి సంఘ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అందుతున్న సమాచారం మేరకైతే ఇంకా అఫీషియల్ గా యూనివర్సిటీ నుంచి ఎలాంటి సమాచారం అయితే రాలేదు. అందుతున్న సమాచారం మేరకు దాదాపుగా 80కి పైగా భారీ వృక్షాలను అయితే తొలగించినట్టయితే సమాచారం అందుతుంది. దాదాపుగా 20 జేసీబీలు ఇప్పటికీ కూడా ఇంకా యూనివర్సిటీలోనే ఉన్నట్టయితే సమాచారం అయితే అందుతుంది. సంపత్. ఓకే ఆర్కే, ఇప్పుడు అర్ధరాత్రిలో ఈ చెట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టడం వెనుక యూనివర్సిటీ యాజమాన్యం హస్తం ఉంది అనుకోవాలా? వాస్తవానికి యూనివర్సిటీ ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్తోంది. మొత్తం యూనివర్సిటీలో ఉన్న చెట్లలో ఉపయోగకరమైన చెట్ల సంఖ్య తగ్గిపోతుంది. గతంలో ఈ చెట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్న చెట్లలో చాలా వరకు కూడా పెద్దగా అవసరం లేదు. అవి కార్బన్ డైఆక్సైడ్ ని వాస్తవానికి ఏ చెట్టు సరే ఆక్సిజన్ ని ఇవ్వడం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని చెట్లు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ ని ఇస్తూ అవి కూడా ఆక్సిజన్ ని తీసుకుంటున్నాయి. కాబట్టి అలాంటి చెట్ల వల్ల పెద్దగా ఉపయోగం లేదు అనేది యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ 20 ఎకరాల్లో ఈ చెట్లను అన్నిటి కూడా తొలగిస్తున్నాం. వన మహోత్సవం కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమం ద్వారా మంచి చెట్లు అంటే ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఏవైతుంటే పూలు పళ్ళు చెట్లు ఉంటే అలాంటి వాటిని పెంపొందిస్తే రాబోయే రోజుల్లో రాబోయే భవిష్యత్ తరాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఆలోచనతో తాము వెళ్తున్నాం తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు అనేది ఇటు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం యూనివర్సిటీలో 20 ఎకరాల్లో చెట్ల తొలగింపు కార్యక్రమం ఉందో దానివల్ల మాత్రం ఖచ్చితంగా ఇటు విద్యార్థి సంఘాలు వర్సెస్ అధికారులు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళగా మారిపోవడం అయితే జరిగింది. ఓకే ఆర్కే, ఇప్పుడు ఈ ఘటనపై విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దీనికి సంబంధించి హైకోర్టుని ఆశ్రయించడంతో పాటు ఎన్జీటీకి కూడా వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి చెట్ల తొలగింపు ఏది చెట్లు ఎక్కడ చెట్లు తొలగించినా కూడా దానికి ఖచ్చితంగా
అధికారుల నుంచి అనుమతి ఉండాలి. అధికారులు కూడా దేనికి సంబంధించి చెట్లు తొలగిస్తున్నారు, 50కి పైగా చెట్లను తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ నుంచి కూడా అనుమతులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఎన్జిటిని ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి. అసలు చెట్లు తొలగింపు కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, అసలు చెట్లు తొలగించాల్సిన అవసరం ఏముంది, ఎన్ని చెట్లు తొలగించారు, వీటికి సంబంధించి ఏమైనా సమాచారం ఇవ్వడం జరిగిందా, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఎన్జిటికి వెళ్తే దీనికి సంబంధించి కూడా గతంలో హెచ్సియు భూముల విషయంలో కూడా ఎన్జిటికి వెళ్ళిన సమయంలో మొత్తం అన్ని చోట్ల ఆపేయడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు విద్యార్థి సంఘాలు కూడా ఎన్జిటిని ఆశ్రయించి తమ భూముల్ని తాము కాపాడుకోవాలనైతే వాళ్ళైతే ఒక నిర్ణయానికైతే వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఎమర్జెన్సీ పిటిషన్ కింద అయితే హైకోర్టులో కూడా వేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి.